మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు, ఏదైతే ముషిరంబాగ్ నుంచి వస్తున్నటువంటి ర్యాలీ పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ భక్తులందరూ కూడా వెళ్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని వారి యాత్ర కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధానంగా మనం చూడొచ్చు, ముషిరంబాగ్ తర్వాత పాత బస్తీ నుంచి యాత్ర కొనసాగుతుంది. దాదాపు 7 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో అయితే యాత్ర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 8:30 వరకు యాత్ర కొనసాగే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ వారు జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ ఆనందంగా ముందుకి కదులుతున్నటువంటి విజువల్స్ మనం HMTV స్క్రీన్ పైన చూస్తున్నాము. ప్రధానంగా మనం చూడొచ్చు, ఉదయం 10:30 ప్రారంభమైనటువంటి యాత్ర రాత్రి 8 గంటల వరకు కూడా యాత్ర కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జై శ్రీరామ్ అంటూ కూడా శ్రీరాముని భక్తులందరూ కూడా జయజయలు పలుకుతూ ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే ఈరోజు శ్రీరామ నవమి కావడంతో ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా కేరింతలు కొడుతూ వెళ్తున్నటువంటి విజువల్స్ మనకి కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శోభయాత్రలో కొనసాగుతున్నది. శోభయాత్రలో పోలీసులు కావచ్చు, తర్వాత యూత్ అందరూ కూడా పోలీసులకు సహకరిస్తూ ముందుకు కదులుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఉదయం 10 గంటలకు ప్రత్యేక పూజలు అయిన తర్వాత 7 కిలోమీటర్ల మేర కొనసాగేటువంటి యాత్రకు పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర యాత్ర పూర్తిగా కూడా విగ్రహాలతో ముందుకి కదులుతున్నటువంటి విజువల్స్ మనం HMTV స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. ఎందుకంటే మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, యూత్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ శోభయాత్రలో కూడా పాల్గొంటున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని రకాలమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, పాత బస్తీలో ఏదైతే అఫ్జల్గంజ్ మీదుగా కొనసాగుతున్నటువంటి యాత్ర మనం చూస్తున్నాం. శ్రీరాముడు, సీత సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ప్రదర్శన చేస్తూ ముందుకు కదులుతున్నటువంటి విజువల్స్ మనకి కనబడుతున్నాయి. దాదాపు 3 లక్షల మంది భక్తులు ఈ యాత్రలో కూడా పాల్గొంటున్నట్లు ఇప్పటికే స్పష్టంగా తెలుస్తుంది. రాత్రి 8 గంటల